ఫోకస్. ఏపీలో ఎన్నికలకు 2 ఏళ్ల వ్యవధి ఉంది. అయితే చంద్రబాబు ముందుగానే పొత్తు రాజకీయాలకు తెరతీశారు. దీంతో పలు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గత అనుభవంతో చంద్రబాబు ఈసారి పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఆయన దారెటు బీజేపీతోనా కాంగ్రెస్ తోనా? ఏపీ రాజకీయాలపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి ఉందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనట్టు చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. మిగతా పార్టీలు కూడా ఎన్నికలకు ముందే పొత్తుల కోసం రెడీ అవుతున్నాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో తన వైఖరి చెప్పేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పొత్తులు తప్పవనే సంకేతాలు క్లియర్గా ఇవ్వడంతో పొత్తు పొడుపులు పొడుస్తున్నాయి. రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో, ఎప్పుడు విడిపోతుందో చెప్పలేం. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. 2019లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు ఈసారి అటు జనసేనతో ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. ఒంటరి పోరాటం కలిసి రాదని బాబు గుర్తించినట్టున్నారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని చెప్పడం ద్వారా తాము పొత్తులు పెట్టుకోబోతున్న విషయాన్ని చంద్రబాబు పరోక్షంగా చెప్పకని చెప్పారు. ఇక పవన్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని మరోసారి చెప్పడం, అదే సమయంలో టీడీపీ ముందుకొస్తే పొత్తుల గురించి మాట్లాడుతానని అనడాన్ని బట్టి పవన్ టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్టు భావించాలి. అదే సమయంలో టీడీపీ ముందుకొస్తే ఏపీ చీఫ్ టీడీపీతో పొత్తు ఉండదని, తమకు జనంతోనే పొత్తు ఉంటుందని, అవసరమైతే జనసేనతో ఉంటుందని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంత సుముఖంగా లేరని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేదని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు పదే పదే టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయని, కలిసే పోటీ చేస్తాయంటూ ప్రచారం చేశారు. దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలంటే మైండ్ గేమ్ ప్రారంభించారు. కానీ టీడీపీ, జనసేన అధినేతలు మాత్రం తమ పొత్తుల ద్వారానే ముందుకు వెళ్తున్నట్లు పరోక్షంగా చెప్పకని చెబుతున్నారు. ఐదేళ్లు పాలన చేసిన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంతో కొంత ఉండడం ఖాయమని, పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందని వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న జన సైనికులతో చంద్రబాబు పల్లెకి మోయించేందుకు సిద్ధమయ్యారంటూ వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. దీనిపైన జనసేనలోనూ అంతర్గతంగా చర్చ మొదలైంది. ఈ విమర్శల కారణంగానే పార్టీ సమావేశాల్లో తాము ఎవరి పల్లకీలు మొయ్యమంటూ పవన్ చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాల్లో పంతాలు, పౌరుషాలు కాదని వ్యూహాలు మాత్రమే ఉంటాయని పవన్ తేల్చి చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిస్తే వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.
బీజేపీ వీరితో కలిసినా కలవకున్నా ఓట్ల పరంగా పెద్దగా ప్రభావం ఉండదనేది వైసీపీ నేతల అంచనా. ఇక కాంగ్రెస్ వామపక్షాలు కలిసినా పెద్దగా ఓటింగ్ పైన ప్రభావం చూపించలేవనేది వారి విశ్లేషణ. సీఎం జగన్ పూర్తిగా మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ బ్యాంకును నమ్ముకున్నారు. ఆ ఓట్ బ్యాంక్ బలంగా ఉందని గుర్తించిన టీడీపీ, జనసేన ఆ వర్గాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా తమకు అనుకూలంగా మలుచుకోవాలంటూ విడిగా కంటే ఒక్కటిగా పోటీ చేస్తేనే అది సాధ్యమని భావిస్తున్నాయి. ఎవరు ఎవరితో కలిసి నడవాలనేది ఆయా పార్టీల వ్యక్తిగత ఇష్టం. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై టీడీపీకి విశ్వాసం లేదని, అందుకే ఇప్పుడే పొత్తుల ప్రస్తావన తీసుకొస్తున్నారని వైసీపీ అంటుంది. చంద్రబాబు ఒక్కరే వచ్చినా, అందర్నీ కలుపుకొని వచ్చినా మళ్లీ వైసీపీదే గెలుపు అనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పొత్తులు లేకుండా సింగిల్గా పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదంటూ దెప్పి పొడుస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబుకు మళ్లీ ఓటమి ఖాయమని మంత్రులు తెగేసి చెబుతున్నారు. వైసీపీ నేతలు పదే పదే టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయని, కలిసే పోటీ చేస్తాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విమర్శల ద్వారా పవన్కి ఒక స్టాండ్ లేదని, ఆయన చంద్రబాబు మనిషి అన్న వాదాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే క్షేత్రస్థాయిలో పరోక్షంగా జనసేన, టీడీపీ నేతల మధ్య పరస్పర సహకారం కొన్ని ప్రాంతాల్లో కనిపించిందని కూడా వైసీపీ ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. కేవలం 23 సీట్లలో మాత్రమే గెలిచింది. జనసేన, బహుజన సమాజ్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగింది. ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేసి ఒక్క చోట గెలవలేదు. కాంగ్రెస్ పరిస్థితి అంతే. వైసీపీ కూడా ఒంటరిగా పోటీ చేసింది, ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు గాను 151 స్థానాలను కైవసం చేసుకుంది. చంద్రబాబును ఎన్డీఏలో చేర్చుకోమని బీజేపీ నేతలే లాబింగ్ చేస్తున్నారా? గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని దగ్గరుండి నడిపించిన బాబును మోడీ ఆదరిస్తారా? బాబుకు చెక్ చెప్పేందుకు జగన్ ఎన్డీఏలో చేరుతారా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర బీజేపీ పెద్దలు చంద్రబాబును దూరం పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిది కాదని, ఇది బీజేపీ అధిష్టానం మనసులో మాట అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కూడా అదే స్టాండ్తో ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ద్వయం గెలుపు కోసం ఎలాంటి వ్యూహాన్నైనా అమలు చేయడంలో దిట్టలు. కాబట్టి టీడీపీ విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చనేది మెజారిటీ అభిప్రాయం. అంతేకాదు, బీజేపీ జాతీయ నేతలు కొందరితో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. వారు కూడా ఈ విషయంలో మోదీ, అమిత్ షాలను ఒప్పించే ప్రయత్నాలు చేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీతో పొత్తు విషయంలో ఏపీ బీజేపీ నేతల అభిప్రాయం కొంతమేరకు పరిగణలోకి తీసుకోవచ్చు. బీజేపీలో కొందరు బాబుతో పొత్తును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా, సీఎం రమేష్ లాంటి వారు మాత్రం బాబుకు అనుకూలంగా లాబియింగ్ చేయొచ్చని కూడా అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు వారి ద్వారా ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారనే ప్రచారం కూడా ఉంది.
పవన్ కళ్యాణ్ పట్టుపడితే ఖచ్చితంగా మోదీ, అమిత్ షా మనసు మారే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అందుకే ఏ రకంగా చూసినా ఈ 3 పార్టీల పొత్తుకే ఛాన్స్ ఎక్కువ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే మోదీ 100% ఇష్టపడితేనే అది సాధ్యం. చంద్రబాబుతో పొత్తుకు ప్రధాని మోదీ అంత సుముఖంగా లేరు. చంద్రబాబు 2019 చివర్లో ప్లేటు ఫిరాయించారు. మోడీ మళ్లీ గెలవరనే లెక్కలతో కాంగ్రెస్తో చేతులు కలిపారు. మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటైన కూటమిలో చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇందులో భాగంగా బీజేపీ బద్ధ శత్రువైన కాంగ్రెస్తో ఆయన కలిసి పనిచేయడం సంచలనం కలిగించింది. ఒక దశలో దేశ ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు పేరును కొన్ని మీడియా సంస్థలు తెరపైకి తెచ్చాయి. ప్రధాని మోదీకి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబే అన్న రీతిలో ప్రచారం జరిగింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా పనిచేశారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం, ఏపీలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. దీంతో బాబు సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని మోదీని దారుణంగా విమర్శించారు. మోదీ గో బ్యాక్ అని అమరావతిలో హోర్డింగ్లు పెట్టించారు. హోదా కోసం నిరసన దీక్షల పేరిట అమరావతిలో, ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ దీక్షల్లో మోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇవన్నీ మోదీ దృష్టికి వెళ్లాయి. అందుకే ఆయన చంద్రబాబును నమ్మరని అంటారు. చంద్రబాబు కాంగ్రెస్కు ఎన్నికల ఖర్చు సర్దుబాటు చేశారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన రుజువులు ప్రధానికి ఎవరో పంపారని కూడా ప్రచారం జరిగింది. తీరా తిరుగులేని మెజారిటీతో మళ్లీ మోదీ ప్రధాని అయ్యాక వారి ప్రాపకం కోసం చంద్రబాబు సాగిల పడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలో మోదీ సర్కార్ అడిగినా అడగకపోయినా ఎన్డీఏకి టీడీపీ మద్దతు తెలుపుతూ వస్తుంది. ఇందులో భాగంగా అన్నదాతలకు సంబంధించి చట్టాలకు కూడా టీడీపీ మద్దతు తెలిపింది. వాటికి అనుగుణంగా అత్యున్నత చట్టసభల్లో ఓటు వేసింది. టీడీపీ ఒక అడుగు ముందుకేసి మోదీ సర్కార్కు మద్దతు ఇవ్వాలని ప్లీనరీ సమావేశంలో ఏకంగా తీర్మానం కూడా చేసింది. అయినా బీజేపీ నేతలు చంద్రబాబును నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాబుతో పొత్తు అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన కేంద్రంతోనూ ప్రధాని నరేంద్ర మోదీతోనూ సంకేతగా ఉంటున్నారు. అన్ని అంశాల్లో ఎన్డీఏకు అండగా ఉంటున్నారు. ప్రతి బిల్ పాస్ అయ్యేందుకు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు వంటి వారితో స్నేహం కన్నా చెప్పిన మాటకు కట్టుబడే జగన్తో సాన్నిహిత్యమే తమకు మంచిదని బీజేపీ అధిష్టాన వర్గం కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వంతో వీలైనంత సంఖ్యతతో నడుచుకుంటున్నారు జగన్. అలాగని జగన్ ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకుంటారా అంటే చెప్పలేం. గతంలో కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేం. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. జనసేన ఎన్డీఏ కాదంటే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తారా? పాజిటివ్ ఓటుపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారా? రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బాబుతో పొత్తు వద్దని బీజేపీపై జగన్ ఒత్తిడి తెస్తారా? ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2019 తర్వాత వరుసగా జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, పార్టీ భవిష్యత్తుపై సొంత నేతల్లోనూ భరోసా కలగకపోవడం బాబును కలవరపరుస్తున్నాయి. ఇవన్నీ లెక్కలు వేసుకున్న బాబు ఒంటరిగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వెళితే మళ్లీ 2019 ఎన్నికల ఫలితం రిపీట్ కావచ్చని భావిస్తున్నారు. అందుకే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప మళ్లీ అధికారం సాధించడం అసాధ్యం అనే అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ, జనసేన కూటమిలో చేరేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ముందే చెప్పుకున్నట్టు బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు అంత సుముఖంగా లేదు. ఈ క్రమంలోనే జనసేనను తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పరిస్థితుల్లో టీడీపీ వైపు వెళితే తమ పార్టీ భవిష్యత్ ఏమవుతుందో అని పవన్ కళ్యాణ్ కూడా మదనపడుతున్నారు. చీటికి మాటికి పొత్తులు మారిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే జనసేన నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా లేని క్రమంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో జనసేన ఉంది. బీజేపీతో కలిసి నడిస్తే ఆ పార్టీ సీఎం పదవి కూడా ఆఫర్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే టీడీపీ వైపు వెళితే ఆ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. కాకపోతే చంద్రబాబు కీలక పదవి ఏదైనా ఆఫర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందుకే చంద్రబాబు ముందుకొస్తే చూద్దాంలే అంటున్నారు పవన్ కళ్యాణ్. కానీ అనాధికార వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ టీడీపీతో కలిసేందుకు ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ బాబుకు చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో జనసేన పైన బాబు ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. ఇక చంద్రబాబు బీజేపీ పొత్తుల గురించి చెప్పుకోవాలంటే 1999లో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని అధికారంలోకి వచ్చారు. అప్పట్లో బీజేపీ అగ్రనేత వాజ్పేయి ఇమేజ్ చంద్రబాబుకి ప్లస్ అయింది. తర్వాత 2004లో బీజేపీతో మళ్లీ పొత్తు కుదుర్చుకున్నారు. కానీ నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ నేత వైఎస్ చేతిలో బాబు ఓడిపోయారు. కేంద్రంలో బీజేపీ కూడా అధికారం కోల్పోయింది. ఇక 2009లో చంద్రబాబు మహాకూటమిలో భాగంగా టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు కూడా పొత్తు కలిసి రాలేదు. రెండు 2014లో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. విభజన ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఒంటరిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఈ క్రమంలో చంద్రబాబుకి పొత్తులు కలిసి వస్తాయని కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఇక బాబు దృష్టిలో మిగిలింది కాంగ్రెస్ పార్టీనే. ఏపీ, తెలంగాణ విభజనకు కారణమైన కాంగ్రెస్ పై మొదట్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఆంధ్ర ప్రజలు ఆ పార్టీని శంకరగిరి మన్యాలు పట్టించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తీరుపై జనాల్లో ఆగ్రహం ఉందని బాబు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, విభజన విషయంలో సోనియా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం మొదట్లో కనిపించినా ప్రస్తుతం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్ గాంధీ పదే పదే చెబుతుండటంతో బాబు కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే వామపక్ష పార్టీలను సైతం దగ్గర చేసుకుంటే మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారట. అందుకే బాబు కాంగ్రెస్ అండదండలతో రాబోయే రోజుల్లో అధికారం సాధించాలనే పట్టుదలతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తీరుపై పార్టీ నేతల్లో అసహనం వ్యక్తమవుతుంది. 2019లో కొందరు నేతలు బాబు వైఖరిని తప్పుపట్టారు. అయినా బాబు వినకుండా కాంగ్రెస్ కూటమి కోసం జాతీయ స్థాయిలో పనిచేశారు. అయితే పార్టీ భవిష్యత్తు దృష్ట్యానే అలా చేస్తున్నట్టు బాబు పార్టీ నేతలను కన్విన్స్ చేశారు. అవసరమైతే రేపటి ఎన్నికల కోసం అదే మాట బాబు చెప్పవచ్చు. మొత్తానికి బాబు దారేటు అనేది ఇంకా ఖరారు కాలేదు. అయినా ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉంది. అప్పటి పరిస్థితులు, రాజకీయాలు ఎలా ఉంటాయో ఏదైనా ఆ సమయాన్ని బట్టి పొత్తులు, ఎత్తులు మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఏపీ సీఎం జగన్ ఎలాంటి వ్యూహంతో వెళ్తారు అన్నదే తేలాల్సి ఉంది. ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికకు వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం. దీనిపై త్వరలోనే బీజేపీ నేతలు జగన్ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వాలి అంటే టీడీపీతో పొత్తుకు దూరంగా ఉండాలని జగన్ కండిషన్ పెడితే అప్పుడు బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అన్ని విషయాల్లో జగన్ కేంద్రానికి మద్దతుగానే నిలుస్తూనే ఉన్నారు. మళ్లీ ఎన్నికల్లో జగన్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డాలి. గతంలో మాదిరిగా పెద్ద మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా జగన్ పాజిటివ్ ఓట్పై చాలా ఆశలు పెట్టుకున్నారు. విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే జగన్కి ప్లస్ అవుతుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భారత్ టుడే.